కేంద్రం సహకారంతో కడప ఉక్కు ఫ్యాక్టరీల కళ సాకారం చేస్తామని టీడీపీ ఎంపీ అభ్యర్థి భూపేష్ రెడ్డి అన్నారు. కూటమి తరఫున పోటీ చేస్తున్న తనను గెలిస్తే జమ్మలమడుగును మరింత అభివృద్ధి చేస్తామన్న భూపేష్ పెండింగ్ లో ఉన్న విభజన హామీలు పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు. ఇవన్నీ అమలు కావాలంటే కూటమి ఎంపీలకు మద్దతు తెలపాలంటున్న భూపేష్ రెడ్డితో మా ప్రతినిధి సుదర్శన్ రెడ్డి ఫేస్ టు ఫేస్. ప్రస్తుతం కడప పార్లమెంటు కంచుకోటగా ఉన్నటువంటి వైఎస్ ఫ్యామిలీ పైనే పార్లమెంటు అభ్యర్థిగా కూటమి తరపున పోటీ పడుతున్నారు చెదిపిరాల భూపేష్ రెడ్డి. ప్రస్తుతం ఆయన మనతో ఉన్నారు. ప్రస్తుత రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఆయన విజయావకాశాలు ఎలా ఉన్నాయో ఆయన అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అన్నా నమస్తే. కేంద్రంతో పోరాడి సాధించుకునే విషయానికే వస్తే ఫర్ సపోజ్ పరిస్థితులన్నీ అనుకూలించి మీరు ఇక్కడి నుంచి ఎంపీగా గెలిస్తే నేరుగా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వాములు అవుతారు. ఎందుకంటే ఈరోజు ఎన్డీఏ కూటమి ఊపు చూస్తే దేశంలో మరోసారి గెలుస్తుందని. కేంద్రంలో అధికార పార్టీలో మీరు ఒక ఎంపీగా భాగస్వామి అయితే విభజన చట్టంలో పేర్కొన్నటువంటి అంశాలను ఎంతవరకు వర్కౌట్ చేయగలుగుతారు? కేంద్రం నుంచి మీరు ఏమి తేగలుగుతారు ఈ కడప ప్రజానికానికి? నేను కడప జిల్లా ప్రజలకు ఒకటే విజ్ఞప్తి చేస్తున్నా, తెలుగుదేశం పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను, నాకు ఒక అవకాశం ఇవ్వండి, మార్పు రావాలని కోరుకుంటున్నాను. కడప జిల్లా ప్రజల్లో ఖచ్చితంగా ఈరోజు పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏమైతే ఉన్నాయో సెంట్రల్ గవర్నమెంట్ సపోర్ట్తో ఏదైతే మనం తెచ్చుకోవాల్సిన ఉందో అవన్నీ నేను పర్సనల్గా తీసుకొని కేంద్రంలో ఢిల్లీలో పార్లమెంట్లో మన కడప జిల్లా ప్రజానికానికి గొంతుకనై కడప పార్లమెంట్లో మాట్లాడి రావాల్సిన సెంట్రల్ ఫండ్స్ కానీ ఏదైనా సెంట్రల్ ఇన్స్టిట్యూషన్స్ మనకు రావాల్సినవి కానీ కడప బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేసే బాధ్యత కానీ జమ్మలమడుగులో స్టీల్ ప్లాంట్ తీసుకొని రావడం కానీ కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్లో ఇంకా కంపెనీస్ని ప్రోత్సహించి వాళ్ళకి ఏమన్నా ప్రోత్సాహాలు ఇచ్చి అక్కడ కంపెనీలను ఎంకరేజ్ చేసే విషయంలో కానీ యురేనియం ప్లాంట్ సంబంధించి ఈరోజు ఆడ నిక్షేపాలను వెలికి తీస్తూ ఉన్నారు. పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ ఏ విధంగా వాళ్ళ బాధ్యత తీసుకొని టైలైన్ పాండ్స్ వల్ల ఈరోజు చర్మ వ్యాధులు కానీ గ్రౌండ్ వాటర్ కలుషితం ఇవన్నీ జరుగుతూ ఉన్నాయి. దీనన్నిటికీ ఖచ్చితంగా కడప పార్లమెంట్ అభ్యర్థి గెలిపించిన తర్వాత దీనన్నిటి మీద దృష్టి పెట్టి మరీ ముఖ్యంగా నిరుద్యోగ యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించడంలో కానీ వలస కార్మికులను పోకోకుండా మన కడప జిల్లాలోనే వాళ్ళకు ఉద్యోగ అవకాశాలు పని కల్పించడము, ఉపాధి హామీ పథకాన్ని కూడా రైతులకు అనుసంధానించే విషయంలో కూడా గట్టిగా పార్లమెంట్లో లేవనెత్తి మాట్లాడతానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. ఓకే, మంచిది. కేంద్రంలో వైసీపీకి ఓటేస్తే రాబోయే ఎన్నికల్లో అది వాళ్ళ స్వప్రయోజనాల కోసం కేసుల నుంచి బయటపడడం కోసమే ఉపయోగించుకుంటారు తప్ప ప్రజలకు ఏమీ చేయరు. అదే ఎన్డీఏ కూటమిలో భాగస్వామిగా ఉన్నటువంటి తన అభ్యర్థిత్వాన్ని బలపరిస్తే రాబోయే కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి రాష్ట్రానికి రావాల్సినటువంటి అన్ని హక్కులను హామీలను రాబట్టే విధంగా, నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించే విధంగా, ముఖ్యంగా కడపకు రావాల్సినటువంటి అన్ని రకాల హామీలను నెరవేర్చే విధంగా తాను ప్రయత్నం చేస్తానని, తనను రాబోయే ఎన్నికల్లో ఖచ్చితంగా కడప పార్లమెంట్ నుంచి ఒక అవకాశం ఇవ్వాలని మనతో పాటు భూపేష్ రెడ్డి చెప్తున్నాడు. వీడియో జర్నలిస్ట్ నాగమరెడ్డితో సుదర్శన్ రెడ్డి, రాజ్ న్యూస్, జమ్మలమడుగు.